యూవై, బచ్చలమల్లి అండ్ అల్లు అర్జున్ గారు హీరోగా యాక్ట్ చేసిన 'పుష్ప 2' మూవీ. సో, ఈ 3 మూవీస్ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో, వీడియోలో వెళ్ళే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసుకోండి అండ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే ఆన్‌లో పెట్టుకోండి. నెంబర్ 1 ఉపేంద్ర గారు హీరోగా యాక్ట్ చేసిన 'యూవై' మూవీ. సో, ఈ మూవీ మనకు రీసెంట్‌గానే థియేటర్‌లో బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది గైస్. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు సన్నెక్స్ వాళ్ళే తీసుకోవడం అయితే జరిగింది. అన్ని లాంగ్వేజ్ కలిపి మనకైతే సన్నెక్స్ వాళ్ళే తీసుకున్నారు. సో, వాళ్ళు ఈ మూవీని మనకి ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే ఈ జనవరి మంత్ 30న అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో, వాళ్ళు అఫీషియల్‌గా డేట్ అయితే అనౌన్స్ అయితే చేయడం అయితే జరిగింది. ఈ జనవరి 13 అయితే కన్ఫామ్‌గా అయితే రిలీజ్ చేస్తామని వాళ్ళైతే అనౌన్స్ అయితే చేశారు. సో, యూఐ మూవీ కోసం అయితే చాలామంది అయితే ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తూ ఉంటారు. అండ్ చాలామంది థియేటర్ కూడా మిస్ అయ్యి ఉంటారు. సో, యూఐ మూవీ అయితే మనకు కన్ఫామ్‌గా అయితే జనవరి 30వ తారీఖు నుంచి అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది, చూసేయండి. నెంబర్ 2 అల్లరి నరేష్ గారు హీరోగా యాక్ట్ చేసిన 'బచ్చలమల్లి' మూవీ. సో, ఈ మూవీ మనకు రీసెంట్‌గానే థియేటర్‌లో మంచి టాక్‌తో అయితే థియేటర్ రన్ అయితే కంప్లీట్ అయితే చేసుకుంది గైస్. సో, ఈ మూవీ మనకు ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళైతే తీసుకోవడమే జరిగింది. ఈ జనవరి 18th నుంచి అయితే కన్ఫామ్‌గా అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోలో 'బచ్చలమల్లి' మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, ఈ మూవీ కోసం అయితే చాలామంది అయితే ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తూ ఉంటారు. అండ్ చాలామంది థియేటర్ కూడా మిస్ అయ్యి ఉంటారు. ఈ జనవరి 18th నుంచి అయితే కన్ఫామ్‌గా అయితే 'బచ్చలమల్లి' మూవీ వచ్చేసి అమెజాన్ ప్రైమ్ వీడియోతో స్ట్రీమింగ్ అయితే అవుతుంది, చూసేయండి. నెంబర్ 3 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు హీరోగా యాక్ట్ చేసిన 'పుష్ప 2' మూవీ. సో, ఈ మూవీ మనకి రీసెంట్‌గానే థియేటర్‌లో రిలీజ్ 1700 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయితే ఇంకా అయితే థియేటర్‌లో అయితే రన్ అయితే అవుతుంది గైస్. అయితే ఈ మూవీ ఓటీటీ విషయానికి వస్తే మనకు నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో, ఈ మూవీ అయితే ఈ జనవరి మంత్ ఎండింగ్‌లో అయితే రిలీజ్ అయితే అవుతుంది. అఫీషియల్‌గా రిలీజ్ డేట్‌ని అయితే అనౌన్స్ అయితే చేశారు. మనకు మైత్రి మూవీ మేకర్స్ అయితే ప్రొడ్యూసర్స్. మనకి ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే ఈ జనవరి 29న అయితే కన్ఫామ్‌గా అయితే రిలీజ్ అయితే అవుతుంది గైస్. ఎందుకంటే వాళ్ళు అఫీషియల్‌గా రిలీజ్ డేట్‌ని అయితే అనౌన్స్ అయితే చేశారు. మీకు అంతలా డౌట్ ఉంటే మీరు గూగుల్‌లో పోయి సెర్చ్ చేసి చూసుకోండి. మనకైతే జనవరి 29న అయితే కన్ఫామ్‌గా అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో, ఈ 3 మూవీస్‌లో మీరు ఈ మూవీ కోసం ఈగర్‌గా వెయిట్ చేసిన కింద కామెంట్ అయితే చేయండి గైస్. హోప్ యూ గైస్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ తీసుకొని అండ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే ఆన్‌లో పెట్టుకోండి. సో, వీడియో ఇక్కడ దాకా చూసినందుకు థాంక్స్ టు ఆల్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.